అత్యంత కృప కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఎవరమైనా ఎలాంటి వారమైనా ఏ స్థాయిలో ఉన్నా ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టవలసిన వారమే, మరణించవలసిన వారమే. కానీ ఆ పైన మీరు మా కొరకు నా కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యములో మేము ప్రవేశించి అక్కడ స్తుతిగానములతో, కీర్తనలతో, ప్రభువా సంగీతములతో మిమ్మల్ని ఆరాధించగలగటం గొప్ప ధన్యత కాదా నాయనా? అది చాలామందికి తెలియక, ఈ లోకము దాని ఆశయు గతించిపోతుందని తెలియక ఈ లోకాశలపైనే దృష్టి పెడుతూ ఉంటున్నారు. దయచేసి మధ్యాహ్న సమయంలో నాతో మాతో మాట్లాడమని, మీ కృపచేత బలపరచమని, సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి చిన్న గమనికండి, ఎవరైనా ఒకరిద్దరు క్లారిటీగా చదివేవారు, చురుకుగా చదివేవారు నాకు చదివి సహాయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. దేవుడు ప్రతి మనిషి జీవితంలో కొన్ని విలువైనవి ఇచ్చారు. ఆ విలువైనవి ఏమిటి అన్నట్లయితే, మనము కొనుక్కోలేనివి, మనము సంపాదించలేనివి ఇచ్చారు. చెప్పగలరా ఏంటియో? ఈ లోకంలో మనము సంపాదించలేనివి, మనము కొనుక్కోలేనివి ఇచ్చారు. మనం పీల్చుకునే గాలిని మనం కొనగలమా? కానీ ఆ మధ్యకాలంలో కరోనా వచ్చింది కదా, అప్పుడు సిలిండర్లు ఆక్సిజన్ సిలిండర్లు అమ్మారు. లక్షలు కదండి. మనకు ఆ లక్ష చూడలేనటువంటి వారు కూడా చాలామంది ఉండొచ్చు. ₹1,00,000 శాలరీ లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నాం. ఒక సిలిండర్ 1,00,000 అన్నా 2,00,000 అన్నా కొనగలిగినటువంటి స్థితి లేదు. ఒకసారి కరోనాలో ఒక ఆయన స్పృహ తప్పి పడిపోయాడు, ఊపిరి అందడం లేదు. అయితే ఆయనకి చెప్పారు, అయ్యా మరి నీకు, అంటే 3 రోజుల తర్వాత చెప్పారు, నీకు ఆక్సిజన్ సిలిండర్స్ ఎక్కించాం, ఒక్కొక్క సిలిండర్ ఖరీదు ₹1,00,000, 3 లక్షలు అయిందయ్యా అనగానే ఆయన షాక్ అయిపోయాడంటండి. షాక్ అయిపోతే డాక్టర్ గారు అంటున్నారంట, పర్లేదయ్యా, ఇబ్బంది ఏం పడకు, నువ్వు బ్రతికావు కదా, కొంచెం మెల్లమెల్లగా ఇద్దుగానిలే అంటే ఆయన అన్నాడట, అయ్యా నేను కోటీశ్వరుణ్ణయ్యా. ఏమన్నాడండి? నేను కోటీశ్వరుణ్ణి, నాకు ఈ 3 లక్షలు పెద్ద లెక్క కాదు, కానీ నా బాధ అది కాదయ్యా. 3 రోజులు నాకు ఆక్సిజన్ బాటిల్ పెట్టడానికే మీరు ₹3,00,000 ఖర్చు పెట్టగలిగినట్లయితే, లేక ₹3,00,000 నా దగ్గర మీరు అడిగినట్లయితే, మనిషి ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు ఫ్రీగా దేవుడిచ్చాడంటే ఎంత ఖర్చు అవుతుంది చూసారండి? అంటే దేవుడు మన జీవితంలో ఎన్నో మనం కొనలేనివి, మనం సంపాదించుకోలేనివి దేవుడిచ్చాడు. అందులో ఒకటి గాలి కదా, ఇలా చెప్పుకుంటూ ఎన్నో ఉన్నాయి. సూర్యుడు కదా, ఎండ, ఇవన్నీ మనము పోన్లే బాబు, ఎండ ఎక్కడైనా మార్కెట్లో సూర్యుడు ఎక్కడైనా దొరుకుతాడేమో చూద్దామంటే దొరుకుతాడా? దొరకడు. అయితే దాంట్లోని మరొకటి చెప్పనా, టైం. ఏది? సమయము. ఈ సమయం అనేది కూడా ఆగదు. ఏంటండి? ఆగదు. ఇది సాగిపోతూనే ఉంటుంది. 12:30కి ఇచ్చారు, 1 అయిపోద్ది, 1:30 అయిపోతుంది, 2 అయిపోతుంది, 2:30 అయిపోతుంది. మనం ఆగినా అది ఆగుద్దా? అది గడిచిపోతూనే ఉంటాయి. దినములను, కాలములను, సమయములను ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అయితే గడిచిపోతున్న సమయాన్ని మనం ఆపలేము, కానీ ఆ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకోగలుగుతాము? అందుకే అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక
5:15 ఒక మాట వ్రాశారు, చదవగలుగుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఈరోజు సమయము, ఎంతోమంది వారి జీవితాలలో సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కదా. చర్చికొచ్చే దొంగలలో ఒక దొంగ ఉన్నాడు. ఎవడో తెలుసా? సమయాన్ని దొంగిలించే దొంగ. నిజంగా మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, ఎంతమంది సమయానికి మందిరానికి వస్తూ ఉన్నారు మీరు? ఎంతమంది ప్రభువుకి సమయం ఇవ్వగలుగుతున్నారు మీరు? నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, అడగమంటారా వద్దంటారా? కొంచెం నాకు టైం ఉంది కాబట్టి కొద్దిగా నిదానంగా వెళుతున్నాను. లేకపోతే రాజమండ్రి నుంచి ప్రత్తిపాడు హైవేకి వాడు 1:10 నిమిషాల్లో వచ్చాడు, పరిగెత్తగలుగుతాను. క్రిస్మస్ మెసేజ్ లాగా పరిగెత్తడం విషయం కాదు, కానీ మీకు మెల్లమెల్లగా మెడిసిన్ ఎక్కించాలటమే నా ధ్యేయం. అందుకే కొంచెం స్లోగా వెళుతున్నాను. అడగనా ప్రశ్న వద్దా? నిజం చెప్పండి. ఈరోజు నేను హల్లెలూయా అన్నానని మీరు హల్లెలూయా అనకండి, సిగ్గుపడకుండా చెప్పండి. జూబ్లీ కుమార్ గారు మరి రేపు చర్చిలో మాకు ఏ క్లాసు పీకుతాడో అని భయపడకుండా ఉంటే చెప్పండి. దేవునికి భయపడేవాళ్ళు చెప్పండి, తప్పు చేసిన వాళ్ళు నిస్సందేహంగా ఒప్పుకోండి. ఈరోజు మీరు ఎంతమంది దేవుని వాక్యము చదివారు? చదివిన వాళ్ళు మాత్రమే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరమ్మా? ఒక్కరే చెప్పారు తల్లి, ఒక్కరు మాత్రమే చదివారు. ఇంత ఖర్చు పెట్టి కోడికలు పెట్టి నేను 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చి మాలాంటి వాళ్ళకి ఏమండి, మాలాంటి కాపర్లని మీలాంటి సేవకులు ఎంతో ఖర్చు పెట్టి మేపి మీ మధ్య నిలబెట్టి గంట ప్రసంగం చేయవయ్యా, 2 గంటలు చేయవయ్యా అని చెబుతూ ఉంటే మీరు ఒక్కరు కూడా బైబిల్ చదవకపోతే ఎలా చెప్పండి? వాళ్ళు మా మీద పెట్టేటువంటి ఖర్చు దండక కాదా? చెప్పండి ప్రియులారా. ఒకే ఒక్క సహోదరి చదివారంటే మిగిలిన వాళ్ళు ఎవ్వరూ చదవలేదా? ఎందుకు వచ్చారు మీరు? కాలక్షేపం చేయటానికా? లేకపోతే బుర్రకథ ఏదైనా వినడానికి వచ్చారా? రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు, రకరకాల ఉద్దేశాలతో వస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. బైబిల్లో 2 స్త్రీలు ఉన్నారు, ఒకరు మార్త, మరొకరు. ఈ మార్త ఎంతో ప్రయాసపడతా ఉంది, కానీ మరే చేస్తున్నది ఏంటో తెలుసా? పాదాల దగ్గర కూర్చుంది. ఎవరి పాదాల దగ్గర? యేసు పాదాల దగ్గర. ఇది కావాలి, ఈ అనుభవం కావాలి. నువ్వు ఎన్ని వంటలు వండావో, ఎంత భోజనం పెట్టావో, ఎంత ప్రయాసపడ్డావో. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, పాస్టర్ గారు ఏదో పని చెప్తే బయటికి వెళ్ళిపోదాం అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు సంఘాల్లో. ఇది కాదు. నువ్వెంతసేపు దేవుని దగ్గర గడపగలుగుతున్నావు? 10 నిమిషాలైనా గడపగలుగుతున్నావు ఆ రోజుకి? ప్రార్థన అంటే చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒకడు అన్నాడంట, రోజుకు 3 సార్లు చేస్తానన్నాడంట ప్రార్థన. ఎన్నిసార్లు అండి? చాలా గొప్పోడు అనుకున్నాను. మన జూబ్లీ కుమార్ గారు నాలాంటి వాడే అనుకున్నానంట. ఎంత మంచి ప్రార్థన పడురా నాయన, ఇలాంటిది నాకు కూడా ఉంటే బాగుండు అనుకున్నాను. నాయన ఎంతకీ ఎప్పుడు చేస్తావని అడిగితే ఆడన్నాడట, ఉదయం టిఫిన్ చేసే ముందు, మధ్యాహ్నమో భోజనం చేసే ముందు, రాత్రి భోజనం చేసే ముందు అన్నాడట. నేను ప్రార్థన ఎందుకు అడగలేదు తెలుసా? మీరు ఎలాంటిది ఏదో ఒకటి చేసి ఉంటారని నాకు డౌట్ వచ్చింది. కానీ మీరు చేయలేని పని ఏంటో చెప్పన, వాక్యం చదవరు. సాయంకాలానికల్లా మేము చదువుకొని వస్తామన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. సాయంకాలం ప్రసంగానికి మేము మా వ్యక్తిగతంగా బైబిల్ చదువుకొని వస్తామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. కొంతమంది చెప్పారు. సహోదరీలు యవన బిడ్డలు, మీ కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలంటే స్త్రీలు ప్రార్థనా పరురాళ్ళు అయి ఉండాలంటే ఎలా ఉండాలి? బైబిల్ చక్కటి మాట ఉంటుంది, మా కుమార్తెలు నగరుకై చెక్కబడిన మూల స్తంభాలు. ఉంటున్నారా? ఒక్క అమ్మాయి కూడా బైబిల్ చదవలేదంటే ఎవరో ఒక్క సహోదరే చదివింది. పెద్దావిడో చిన్నావిడో నాకు తెలియదు, కానీ ఒక్క ఆవిడే చదివిందేమో.
మా పురుషులు ఉన్నారంటే మేము సరిగా చదవలే, మాకు తెలుసా సంగతి. స్త్రీలు కూడా చదవలేదంటే ఇప్పుడు పురుషులు మేమే బెస్ట్ అయిపోయాం. ఈ మధ్యకాలంలో ఈ సర్వేలో తేలింది ఏంటంటే మేమే బెస్ట్. మీరే చదవడం మానేశారు, ఎందుకంటే కొంచెం మీకు రెడీ అవ్వడానికే చాలా టైం పట్టేలా ఉందా. జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరుడా, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానము లేక. ఉదయము నేను ఎప్పుడు లేచానో తెలుసా? 3:03 లోపే లేచాను. టెన్షను, అమ్మో నేను ఎక్కడ ఆలస్యంగా లెగిస్తే అందుకుంటానో లేదని ఒక టెన్షన్ అండి, మామూలు టెన్షన్ కాదు. 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చానంటే 4 వాహనాలు మారి వచ్చాను, తెలుసా మీకు? 4 మారా. 4 మారితే కానీ 5వది బ్రదర్ తీసుకొచ్చాడు బండి ఎక్కించుకొని. 5 వాహనాలు ఎక్కితే కానీ మీకు ఇక్కడికి నేను ఈ వేదిక మీదకి రాలే. ఒక్కడిని వచ్చాను, నాకు ఒకటే తోడు, చెయ్యి పట్టుకున్నాడు. ఎవరు తెలుసా? నా ప్రభు చెయ్యి పట్టుకున్నాడు. ఆయన నన్ను విడవడు, ఎడబాయాడు. కాబట్టి రాగలిగాను. మీరు ఊహించండి ఒకసారి నేను ఎలా రాగలిగాను. జూబ్లీ కుమార్ గారు బ్రదరు వచ్చేసారా అని ప్రతి వరకంటే పాపం ఆయన బండి పంపించగలడు, మా ఊరు పంపించమంటే కష్టం కాదా? పోనీ ఆయన ఇక్కడ చూసుకోకుండా పోనీ ఆయన వద్దామంటే ఇక్కడ నడిపించేవాళ్ళు కావాలి. రమ్మంటే వద్దా, మాట తీసేయలేరు, రాలేరు, ఇలా ఉంటుంది. కాబట్టి నన్ను ఎవరు తీసుకొచ్చారు? ప్రభువే తీసుకొచ్చాడు. ప్రియమైనటువంటి వారలారా, మరి నేను లేచి సాక్ష్యం విని వాక్యం విని ప్రార్థన చేసుకుని రెడీ అయ్యి మరి ఇంత దూరం రాగలిగితే, మీరింటి దగ్గర నుంచి వచ్చి కూడా ఒక్క 10 నిమిషాలు దేవుని వాక్యం, ఒక్క అధ్యాయం, ఒక్క 10 వచనాలు చదువుకోలేదంటే నాకు ఎంతో బాధ అనిపించింది. మిమ్మల్ని అవమానపరచాలని కాదు. నేను ఈరోజే ఉంటాను. దైవజనులు ప్రతి వారము మీకు ఎన్ని ప్రసంగాలు చెప్తున్నారు, మీరు వాటిని ఎక్కడ పెట్టేస్తున్నారా? పుస్తకాల్లో రాసుకుని బీరువాలో దాచుకుంటున్నారా? బైబిల్ ఎక్కడ పెడుతున్నారు కదా? మీకు ఒక సింబల్ చెప్తాను. ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోను మనం అరచేతిలో పెట్టుకుని దీనిని వాడడం మనకు వచ్చుంటే, ఈ అరచేతిలో ఫోన్లో మనం ప్రపంచమంతా చూడొచ్చు, అవునా కాదా? ఇది వాడడమో దీనిని ఉపయోగించడం మనకు వచ్చుంటే, దీనిలో నుండి మనం ప్రపంచాన్ని మొత్తం ఎక్కడికి వెళ్ళకుండా చూడొచ్చు. అదే మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. దీనిని చదవటం మనకు చేతనైతే పరలోకాన్ని చూడగలుగుతాం. ఆమేన్. ఇది నేర్చుకోండి. చాలామంది ఈ ప్రపంచాన్ని చూడడానికి ఫోన్ పట్టుకుంటున్నారు, కానీ పరలోకాన్ని చూపించగలిగిన బైబిల్ని పట్టుకోవట్లేదు. ఏంటి మన క్రైస్తవ జీవితం? ఎక్కడికి వెళుతున్నాం మనం? సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకోండి. బైబిల్లో ఈరోజు నేను ఒక మహానుభావుడిని చూడబోతున్నాను. అతను ఎంత సమయాన్ని తన జీవితంలో వ్యర్థం చేసుకున్నాడో, చివరికి ఏమీ మిగలేదు, ఒక పరుపు తప్ప. తన జీవితాన్ని మరి ఎలాగ తన జీవితాన్ని అస్తవ్యస్తము చేసుకుంటూ అక్కడే కదలని స్థితిలో ఉండిపోయాడో, చివరికి పరుపు తప్ప ఏమీ మిగలలేదు. ఈరోజు ధ్యానం చేసుకుందాం, తీద్దాం యోహాను సువార్త. ఈరోజు చాలా సావధానంగా విందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం చకచక. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. దిగి నీళ్లు కదుల్చుట కలదు. ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను చాలండి, మళ్ళీ చదువు కానీ సిస్టర్. యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్న కాలంలో యెరూషలేముకు వెళుతూ ఉండేవారు. ఆయన హెడ్ క్వార్టర్, యూదా దేశానికి హెడ్ క్వార్టర్, రాజధాని యెరూషలేం.
యెరూషలేముకు వెళుతూ ఉండేవారు. ఎందుకు వెళ్ళేవారు ఆయన అంటే, ఎందుకు వెళ్ళేవారు? యెరూషలేములో ఏముంది అంటే దేవాలయం ఉంది. సుమారుగా 11, 12 సందర్భాల్లో ఆయన యెరూషలేముకు వెళ్ళారు, బోధించారు. ఎక్కువగా యెరూషలేము దగ్గర బేతనియ గ్రామంలో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు తలదాచుకుంటూ ఉండేవారు. అయితే యెరూషలేము ప్రాకారానికి 12 ద్వారాలు ఉంటాయి. అందులో గొర్రెల ద్వారము, గుర్రపు ద్వారము, మత్స్యపు ద్వారము ఇలా ఉన్నాయి అన్నమాట. అందులో గొర్రెల ద్వారము, ఆ ద్వారం దగ్గర నుంచి ఏం వెళ్తాయి? గొర్రెలు. ఏం వెళ్తాయని చెప్పండి? గొర్రెలు. దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. గొర్రెలు అంటే మన ఆత్మీయంగా ఆలోచిస్తే నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు ఆయన. ఏమంటాడు? ఆ గొర్రెలు ఎవరు? మనమే. అయితే యెరూషలేములో గొర్రెల ద్వారం అనేటువంటిది ఒకటి ఉండేది. ఎందుకంటే ఆ గొర్రెలను బలిగా అర్పిస్తూ ఉండేవారు. అయితే ఆ గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడినటువంటి ఒక కోనేరు ఉందంట. ఆ కోనేరు విశిష్టత ఏంటంటే, ఆ కోనేటిలో ఎవరైనా దిగితే, అంటే దేవదూత వచ్చే ఆయా సందర్భాల్లో నీళ్లు కదిలిస్తూ ఉంటే ముందు ఎవడ దిగుతాడో వాడికి ఏం కలిగేదంట? స్వస్థత కలిగేది. అబ్బా, ఎంత ఎంత మంచి విషయం కదా. చాలామంది మన దగ్గర కూడా అలాంటి కోనేరు ఉంటే ఎంత బాగుంది కదా ఈ సింహాద్రిపురంలో. ఎందుకంటే ఇప్పుడు హార్ట్ సర్జరీలు, ఏమండి, బీపీలు, షుగర్లు, రకరకాల వ్యాధులు, క్యాన్సర్లు లక్షలు పోసేస్తున్నారు కదా. అదే కోనేరుంటే ఎంతమంది అనుకుందరో ఆ కోనేటి దగ్గరే దేవదూత ఎప్పుడు వస్తాడా అని. కోనేరు ఉందా మన దగ్గర? ఉందండి? చెప్పండి, ఉందా లేదా? లేదు. ఓకే. కానీ ఇప్పుడు అది ఉందా లేదా చూసే ముందు మరికొన్ని ఆలోచన చేద్దాం. చాలామంది ఈ కోనేరు విశిష్టత ఏంటంట? దేవదూత వచ్చేవాడు, నీళ్లు కదిలిస్తూ ఉండేవాడంట. అక్కడ కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు చేతులు కలిగి ఉన్నారు, రోగులు, రకరకాల వ్యాధిగ్రస్తులు. ఇక్కడ కండిషన్ ఏంటి? ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా, ఎయిడ్స్ ఉన్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, కరోనా ఉన్నా, ఏమండి, ఏదున్నా సరే, ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా ఆ కోనీటిలో దిగితే, దూత వచ్చినప్పుడు, ప్రతిసారి కాదు, దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు స్వస్థత కలిగేది. చాలామంది దాన్ని ఆధారం చేసుకుని చాలామంది నకిలీ కోనేరులు చాలామంది ఉన్నాయి ప్రపంచంలో. నకిలీ కోనేరులు చాలా చోట్ల వచ్చాయి. ఇక్కడ స్వస్థతలు జరపబడును, జరుగుతాయో లేదో తెలియదు కదండి. ఇలాంటి కోనేళ్ళు చాలా వెలిసిపోయాయి. అయితే ప్రియమైనటువంటి వారులారా, ముందుకు చదువుదాం. అక్కడ నుంచి చదవండమ్మా. 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసువాడు పడియుండుట చూచి వాడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుతున్నావా? నాకు ఎవడునో లేడు గనుక దిగునని. ఎస్, అక్కడ ఆగుదాం, మనం ధ్యానం చేసుకుందాం చక్కగా. అక్కడంట ఆ కోనేటి దగ్గర చాలామంది రోగులు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, గ్రుడ్డివారు ఉన్నారు, ఊచకాలు చేతులు కలిగిన వారు ఉన్నారు, రకరకాల వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వాళ్ళందరి గురించి కాదు కానీ ఇక్కడ గ్రంథకర్త ఏ విషయాన్ని గురించి రాస్తున్నాడంటే, అక్కడ 38 సంవత్సరాల నుండే ఒకడు పడిపోయి ఉన్నాడంట. యేసు ప్రభు అందరినీ చూడడం లేదు కానీ 38 సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నటువంటి వాడు. కొన్నిసార్లు అనేక మందికి లేని భాగ్యం నీకు కూడా దేవుడిస్తూ ఉంటాడు, కానీ లోబడతావా? ప్రశ్న. అనేక మందికి దొరకని ఆధిక్యత నీకు దొరుకుతుంది, నువ్వు లోబడతావా? నువ్వు సరి చేసుకుంటావా? అప్పుడు కూడా డొంక తిరుగుడేనా?
అప్పుడు కూడా సాకులేనా? వీడు ఈ ప్రసంగాన్ని చాలామంది చాలా రకాలుగా వివరించారు బోధకులు. నేను తప్పు పట్టడం లేదు, కానీ ప్రభు నా హృదయంలో పెట్టిన ఆలోచనలే ఈరోజు మీ వద్దకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. ప్రియమైనటువంటి వారలారా, యేసు వాడు అప్పటికి బహుకాలం నుండి అక్కడ పడియుండుట చూచి నీవు స్వస్థత పడగోరుతున్నావా? అనేక మంది రోగులు కోనేటి దగ్గర మంటపాల నిండా ఉన్న వాళ్ళని చూడలేదు, కానీ ఆ ఒక్క వ్యక్తిని చూసి, ఒక్క వ్యక్తికి ఆధిక్యత దొరికింది. యేసు ప్రభు కలుసుకునే, లేకపోతే యేసు ప్రభు స్వరం వినబడింది. యేసు ప్రభు యొక్క యేసు ప్రభువును కలుసుకునే అవకాశం వచ్చింది. యేసు ప్రభు యొక్క మాట, యేసు ప్రభు యొక్క శక్తి అక్కడ ప్రజ్వరిల్లింది. ఆయన వెలుగు అక్కడ ఉదయించింది. అయినా వాడు ఏం చెప్తున్నాడు చూడండి, డొంక తిరుగుడు సమాధానం చెప్పాడా లేదా? ఎందుకంటే అయ్యా, కోనేరులో నీళ్లు కదిలించినప్పుడు నాకన్నా ముందు ఎవడో దిగుతున్నాడు, నన్ను దించడానికి ఎవడో లేడయా. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలి. తెలుగులో సామెత చెప్తూ ఉంటారు, సుత్తి లేకుండానంట సూటిగా మాట్లాడాలంట. ఒక్కొక్కడు ఎలా సమాధానం చెప్తాడు, ముక్కేటి ఉందరా అంటే అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి చూపుతారు. ముక్కు స్ట్రైట్గానే ఉంటుంది, అటు తిప్పి ఇటు తిప్పి చూపించేవాళ్ళు ఉంటారు. అది కాదు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళ మధ్యాహ్న సమయంలో వాడు 38 సంవత్సరాలు అక్కడే పడి ఉన్నాడు, ఆ కోనేటి దగ్గర. ఇది మరి వాడు అక్కడ పడి ఉండడం తప్పు అంటారా, రైట్ అంటారా? చెప్పగలరా? తప్పా, రైటా? న్యాయమా, అన్యాయమా? ఏమండి, ఆలోచిద్దాం. అయితే వాడు ఏం సాకు చెప్పాడండి, నాకన్నా ముందుగా ఎవడో దిగుతున్నాడు, నన్ను దించేవాడెవడు కూడా లేడు. కరోనాలో ఏమండి, కరోనాలో క్వారంటైన్లు పెట్టారు కదా, పెట్టారా? క్వారంటైన్ కేంద్రాలు పెట్టారు కదా, చాలా బాగా చూశాడండి. అప్పుడు వాళ్ళని మాత్రం మామూలుగా చూడలేదు. సరే, అది ఎంతకాలం ఉన్నాడు? ఓ నెల రోజులు ఉంచారు, అంతేనా? గట్టిగా ఎన్ని రోజులు చూడగలిగారు వాళ్ళు? 38 సంవత్సరాలు వీడు భోజనం చేసి ఉంటాడంటారా? చేశాడా లేదా? వీడు బతుకుంటానికి ఏదో తిన్నాడా లేదా? వండి పెట్టారా లేదా? తెచ్చి పెట్టారంటారా? బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడంటారా? ఏం నవ్వుతున్నారేటండి బాబు? అవునా కదా? పోనీ అక్కడికి ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలన్నా కొంచెం దూరం వెళ్ళాలి కదా, అక్కడికైనా ఎవడైనా తీసుకెళ్ళి ఉంటాడా లేదా? మామూలు క్వారంటైన్ కాదండి అది. 38 సంవత్సరాలు భరించారండి వాడిని, తక్కువ కాదు. వాడికి కనీసం ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 50 సంవత్సరాలు పైగానే ఉంటాడు. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు జీవించాడు ఈ లోకంలో? 33.5 సంవత్సరాలు. అంటే ఆయన రాకముందు నుంచే ఉన్నాడు. అందరూ వస్తున్నారు, వెళుతున్నారు, కానీ వాడు మాత్రం అక్కడే ఉన్నాడండి. కానీ వాళ్ళు ఎంత మంచోళ్ళు చూడండి. అక్కడ పరిస్థితిలో అందరూ ఒకరోజు కాకపోతే ఒకరోజైనా సరే స్వస్థత పొంది వెళుతున్నారు, కానీ 38 సంవత్సరాలు వాడిని భరించుకుంటూ, వాడిని పెంచుకుంటూ, వాడిని మేపుకుంటూ వస్తే చివరికి వచ్చేటప్పుడు కూడా ఏం మాట్లాడాడు తెలుసా? డొంక తిరుగుడు, నన్ను దించడానికి ఎవడో లేడయ్యా. నేను పెంచడానికి ఉన్నాడా అక్కడ? పెంచడానికి ఉన్నవాడు నిన్ను దించడానికి లేడు. ఆలోచిద్దాం ప్రియులారా, అది ఎందుకు అలా చెప్పాడో ఈరోజు నేర్చుకుందాం. దానికన్నా ముందు దాన్ని వివరించుకుందాం. కోనేరు అంటే, ఇక్కడ కోనేరు ఉందా లేదా అని అడిగితే లేదన్నారు, కానీ కోనేరు అంటే దేవుని సన్నిధానానికి గుర్తు. చెప్పండి, కోనేరు అంటే ఏంటో? దేవుని సన్నిధానానికి గుర్తు. నీరు దేవుని వాక్యము, నీరు దేవుని వాక్యము. కోనేరులో ఏముంటుంది? దేవుని సన్నిధానంలో ఏముంటుంది? దేవుని మందిరంలో ఏముంటుంది? దేవుని వాక్యం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథములో దేవుని మాట ఉంది. కోనేరు అంటే దేవుని సన్నిధి, నీరు అంటే దేవుని వాక్యం, దూత అంటే దైవజనుడు. ఆయా సందర్భాలలో అంటే ఆదివారాలు, మధ్యవారాలు వచ్చి వాక్యము బోధిస్తూ మైక్ పెట్టుకుని సౌండ్ వినబడేటట్టుగా మాట్లాడుతూ ఉంటే, ఎవరైతే ఆశ కలిగి ముందు వస్తారో, ఎవరైతే ఆసక్తితో వస్తారో, ఎవరైతే త్వరపడి వస్తారో, వారి జీవితాల్లో ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది.
ఆశీర్వాదం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. పాప రోగము నుండి, పాపం నుండి, శాపం నుండి విడుదల, స్వస్థత కలుగుతుంది. కానీ వాడి జీవితం ఏంటో తెలుసా? 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు. మనము కూడా ఏంటో తెలుసా? కొన్ని 20 సంవత్సరాల నుంచి చర్చకు వస్తున్నాం, 10 సంవత్సరాల నుంచి చర్చకు వస్తున్నాం, కానీ మనలో ఏమి లేదు, విడుదల లేదు, ఏమి లేదు, స్వస్థత లేదు. కారణం ఏంటో తెలుసా? 6 విషయాలు ఈరోజు చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి జాగ్రత్తగా. నిజంగా చక్కగా ఒక ఆయన మంచి పాట రాశాడండి. ఈ 6 సంగతులు వినే ముందు, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతస్దా కోనేరు కలదు. వచ్చా? అందు మంటపములైదు చుట్టూ కలవు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతస్దా కోనేరు కలదు. అందు మంటపములైదు చుట్టూ కలవు. యెరూషలేములో దేవునికి స్తోత్రం. అయితే ఆ యెరూషలేములో ఆ కోనేటి దగ్గర ఆ మంటపాలున్నాయి, అనేక గృహాలున్నాయి, రోగులున్నారు. ప్రతి గృహములో విడుదల లేనివారు, స్వస్థత లేనివారు దేవుని మందిరానికి వస్తున్నారు. ప్రభు కావలసినటువంటి వారు, రక్షణ కావలసినటువంటి వారు దేవుని సన్నిధానానికి వస్తున్నారు. కానీ ఒక్కడు మాత్రం 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. ఒకవేళ ఆ స్థితిలో, అలాంటి పరిస్థితిలో నీవు ఉన్నావేమో జాగ్రత్త. ఆయన ఎందుకు అలా ఉండిపోయాడు? సాకు ఎందుకు చెప్పాడు? ఏమిటి ఆ 38 సంవత్సరాల నుంచి అలా ఉండిపోవటానికి గల కారణం ఏంటి? వాడిలో ఉన్నటువంటి 6 విషయాలండి. ఈరోజు నీలో నాలో అలాంటివి ఉన్నవేమో, జాగ్రత్తగా ఆలోచిద్దాం. కారణం ఏంటో తెలుసా? వాడు ఎక్కడ పడుకున్నాడు తెలుసా? ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? లేచి నీ పరుపెత్తుకునే నీవు ఉన్నాడు. ఆ వాతావరణానికి, ఆ పరిస్థితులకి మొట్టమొదటిగా వాడు చేసింది ఏంటో తెలుసా? అలవాటు పడిపోయాడండి. ఏం పడ్డాడు? అలవాటు పడిపోయాడు. వారు పెట్టే భోజనానికి, ఆ సోమరితనానికి, ఆ పరిస్థితులకి అలవాటు పడిపోయాడంతే. ఆ భక్తికి అలవాటు పడిపోయాడు, ఆ ఆచారాలకు అలవాటు పడిపోయాడు, ఆ సాంప్రదాయాలకు అలవాటు పడిపోయాడు, ఆ భక్తిహీనతకు అలవాటు పడిపోయాడు. వస్తున్నావు కానీ నీ అలవాట్లు మారలేదు, నీ ఆచారాలు మారలేదు, నీ పరిస్థితులు మారలేదు, నీకు రక్షణ లేదు. చాలామంది అలవాటుగా వస్తున్నారు. మన భక్తి అలవాటైపోయింది కదా. ఆలస్యానికి అలవాటు పడిపోయాము, సీరియల్స్కి అలవాటు పడిపోయాము, బూతు మాటలకు అలవాటు పడిపోయాము కదా. బూతు మాటలకు అలవాటు పడిపోయాము, దురలవాట్లకు అలవాటు పడిపోయాము, వ్యభిచారానికి అలవాటు పడిపోయాము, మందుకి అలవాటు పడిపోయాము. అలవాటు పడిపోయాడు వాడు. అక్కడ ఆ వాతావరణానికి అలవాటు పడిపోయాడు. బయటికి వెళ్ళి మనం పొడిసేదే ఏమీ లేదు. ఎక్కడైతే తిండి దొరుకుతుంది కదా, ఇక్కడ బాగానే ఉంది కదా, ఇక్కడ పడుకుంటే ఎవడో ఒకడు నన్నుకు ఓ ముద్ద అన్నం పెట్టకపోతాడా అనే దానికి అలవాటు పడిపోయాడు. కాబట్టి వాడు ప్రయత్నము ముందుకు కొనసాగలేదు. ప్రియులారా, వాడు చేసిన పాపం ఏంటో తెలియదు, వాడు రోగం ఏంటో చెప్పలేదు. కానీ ప్రభు చెప్తాడు ముందు ముందు మనం చూసినట్లయితే. అక్కడ రోగం ఏదో గ్రంథకర్త వివరించి చెప్పలేదు, కానీ వాడు రోగం ఏంటో మునుముందు చూద్దాం మనం. వాడు అలవాటు పడిపోయాడు. ఈరోజు నువ్వెంతకాలం నుంచి మందిరానికి వస్తున్నావో, ఎలాంటి పరిస్థితికి అలవాటు పడిపోయి ఉన్నావో సహోదరి సహోదరుడా, నీ అలవాటు ఈరోజైనా మార్చుకుంటావా? ప్రభు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ కోనేటిలో నీవు కడగబడినట్లయితే, దైవజనుడు వచ్చాడు, దూత వచ్చాడు, ఆయన దూతగా వచ్చేప్పుడు నువ్వు ముందుగా దిగినట్లయితే నీకు విడుదల ఇవ్వాలని, నీకు స్వస్థత ఇవ్వాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీకు మేలు చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. వాడు అలవాటు పడిపోయాడు, ఆ పరిస్థితులకు అలవాటు పడిపోయాడు, ఆ భక్తికి అలవాటు పడిపోయాడు, ఆ తిండికి అలవాటు పడిపోయాడు. ఈరోజు నువ్వు దేనికి అలవాటు పడిపోయావు? వదలలేని స్థితిలో ఉన్నావేమో, వదలలేని స్థితిలో ఉన్నాము.
చాలామంది చెప్తూ ఉంటారు, అన్నీ వదిలేశాను కానీ అది వదలలేకపోతున్నానంటావు. వదలలేకపోతున్నా బాబు, అంత బాగానే ఉందయ్యా. కొంతమంది స్త్రీలు ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటారు పెద్దోళ్ళు, కానీ అయ్యా అంతా చేస్తున్నాను కానీ, అన్నీ చెప్పి వింటాను కానీ ఆ చుట్ట మాత్రం మానలేనయ్యా. కొంతమంది పురుషులు ప్రార్థన చేస్తూ ఉంటారు, అన్నీ బాగానే చేస్తారు, వాక్యం కూడా చెప్తారు, కానీ ఆ కైనీ నవ్వడం మాత్రం మానట్లేదు. దేనికి అలవాటు పడిపోయావు ఈరోజు? ఏ అక్రమ సంబంధానికి అలవాటు పడిపోయి ఉన్నావో ఈరోజు సహోదరుడా, సహోదరి? ఇది వేదనతో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట. వాడు అలవాటు పడిపోయాడు. రెండోది ఏంటో తెలుసా? వాడిలో ఉన్న అజ్ఞానము, వాడిలో ఉన్న అశ్రద్ధ. రెండోది ఏంటిది? వాడిలో ఉన్న అశ్రద్ధ. శ్రద్ధ లేని వాడిగా ఉన్నాడు. వాడి జీవితం పట్ల కానీ కదా, 38 సంవత్సరాలంటే బహుశా వాడు ఏ వయసులో వచ్చాడో తెలియదు. వాడి కుటుంబం పట్ల కానీ వాడి జీవితం పట్ల కానీ ఏమి లేదు, శ్రద్ధ లేదు. నువ్వు శ్రద్ధ లేని వాడిగా ఉన్నావేమో. శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. ఈరోజు నువ్వు ఎన్నో కోల్పోతున్నావేమో. నీ భవిష్యత్తు పట్ల, నీ జీవితం పట్ల నీకు శ్రద్ధ ఉందా? అశ్రద్ధ. వాడి జీవితం ఎంతో అశ్రద్ధ చేస్తున్నాడు. చాలా విషయాలు నిర్లక్ష్యంగా ఉంటున్నాడు వాడు. దేవుని మాటల పైన శ్రద్ధ లేదు, దేవుని వాక్యం పైన శ్రద్ధ లేదు, ప్రార్థన పైన శ్రద్ధ లేదు, దేవుని సన్నిధి పైన శ్రద్ధ లేదు, దేవుని పరిచర్య పైన శ్రద్ధ లేదు. ఏంటి ప్రియులారా? అశ్రద్ధ. 38 సంవత్సరాలు అలాగే ఉండిపోయాడు. దేనిని పట్టించుకోలేని స్థితిలో ఉన్నాడు. ఈరోజు ఎంతోమంది సోమరి, దారిలో సింహం ఉన్నది, వీధిలో సింహం ఉన్నది అంటాడట. సామెతల గ్రంథంలో చెప్పబడింది. చీమలను చూసి బుద్ధి తెచ్చుకో కదా. తాబేలు కుందేలు కథ చెప్పేవారు చిన్నప్పుడు. తాబేలు మెల్లగా నడిచిన అది ఎక్కడికి వెళ్ళింది? ఆడు ఒక్కొక్క అడుగు వేసిన, ఒక్కొక్క అడుగు మెల్లమెల్లగా వెళ్ళినా వాడు ఏదో ఒక రోజు ఏమయ్యేవాడు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళేది. వాడికి శ్రద్ధ లేదు. వాడు బాగుపడాలని, వాడు బ్రతకాలని, లేకపోతే వాడు ఏదైనా సాధించాలని శ్రద్ధ లేదు. దేని మీద వాడికి శ్రద్ధ లేదు, పట్టింపు లేదు. ప్రియులారా, ఈరోజు కూడా శ్రద్ధ లేని వాడిగా ఉంటున్నాయేమో. చాలామంది తల్లులు గోల. యవనస్తురాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యవన ఆడపిల్లలు ఎవరైనా సహోదరులు చెల్లెళ్ళు ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అమ్మ వచ్చారా? నా డౌట్, వచ్చారు లేదా? ఈరోజు బయట మంచి హడావిడి ఉంది కదా. ఏ హడావిడికి పోయారేమో. యవన సహోదరులు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సహోదరులు, యవ్వన పురుషులు, సహోదరులు, తమ్ముళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అమ్మ వచ్చారా? అసలే మామూలుది కాదు ఇక్కడ. ఈ దగ్గరలోనే ఉన్నట్టుంది. పెద్దాప దగ్గరేనండి. మంచి నీకా నాకన్నా కోళ్ళు మామూలుగా కాదు. మొన్న ఒక సహోదరు చెప్తా ఉంది, ప్రతి ఆదివారం వారింట్లో భోజనం పెడతా ఉంటారు నాకు. మొన్న ఫోన్ చేసిందండి, మంచి మూమెంట్లో ఫోన్ చేసి అందే, పాస్టర్ గారు నాటుకోడి తింటారంటే పుంజండి అంది. నేను అన్నాను, ఏ పందెం నుంచి కొట్టుకొచ్చావమ్మా అన్నాను. ఒకటి దేవుని కృపను బట్టి ఏమండి, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, అదే సంతోషం. మీ దేవునికి స్తోత్రం. వాడైతే ఇవేం పట్టించుకునేవాడు కాదు. ఆ 38 సంవత్సరాల నుంచి వాడు అక్కడే ఉన్నాడు. వాడికి శ్రద్ధ లేదు. దేవుని పని అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని సన్నిధి అంటే, కుటుంబం అంటే, భార్య అంటే, పిల్లలంటే శ్రద్ధ లేని వారుగా ఉంటారు. ఎంతమంది సహోదరులారా, నీ ఇష్టం వచ్చినట్టు జరిగే ఏ అర్ధరాత్రికి వస్తున్నావో, ఎంత బాధ పెడుతున్నావో నీ భార్యని ఎప్పుడైనా ఆలోచించావో లేదు? శ్రద్ధ ఉందా నీ కుటుంబం పైన? ప్రియమైన సహోదరి, నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో, కనీసం ఇంటిలో తల్లికి సహకారం చేయట్లేదని నీ తల్లులు ఎన్నిసార్లు బాధపడ్డారో నీ విషయంలో. నీ భర్తను ఎన్నిసార్లు బాధ పెట్టావో. ఆయన ఎంతో పని నుంచి వస్తే
నీ ఇష్టం వచ్చినట్టు టీవీ కాడ కూర్చుని సమయాన్ని వృధా చేసేవేమో. జాగ్రత్త, శ్రద్ధ లేని దానిగా ఉన్నావేమో. కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల ఎలాగో కల. ఒకడు అన్నాడంట, ఎందుకు బతుకుతున్నావు? చావు రాలేదు కాబట్టి బతికాను అన్నాడంటాడు. అదా? అది కాదు. నా నా పరిస్థితి ఏంటి? నా గమ్యం ఏంటి? ఇప్పుడైనా శ్రద్ధ పెడతావా? అశ్రద్ధగా ఉంటే చివరికి వాడికిలాగా పరుపే మిగలొచ్చు. నీ పరుపు ఎత్తుకో ఇక నాడు. నీకు అదే మిగిలిందిరా అబ్బాయి. నువ్వు ఏదైతే పడుకున్నావో అది తప్ప నీవేమీ సాధించలేకపోయావు. మూడోది ఏంటో తెలుసా? అవివేకము. ఏంటది? అవివేకము. బైబిల్లో ఉంటుంది. వివేకము లేని సుందర స్త్రీ అంట పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది అని ఉంటుంది కదా. ఎక్కడ ఉంటుంది? సామెతల్లో ఉంటుంది ఆ మాట. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న అంటే వివేకము కలిగి దేవుని వెదక. కీర్తనలు 14:2 చెప్తాడు, వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి పరిశీలన చేస్తే వారి దారి తొలగి బొత్తిగా చెడిపోయారు. మేలు చేయడు ఒక్కడునూ లేడు. ఏమి లేదంట? వివేకము లేదు. అవివేకముగా ఉన్నాడు. దేవుడున్నాడా? దేవుడుంటే తర్వాత చూద్దాంలే. కనీసం జ్ఞానం లేదా? ఏమైనా అర్థమైందా జీవితం అంటే? ఏమైనా అర్థమైందా దేవుడు అంటే? కనీసం జ్ఞానము లేని వారిగా ఉంటారు. ఏమి చేయాలో ఏమి చేయకూడదో దాని వల్ల వచ్చే ప్రమాదం ఏంటో తెలియకుండా నీ ఇష్టం వచ్చిన త్రోవకు తొలగిపోతున్నామో. యెషయా గ్రంథంలో చెప్తాడు, మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. మనము వధకు సిద్ధపడిన గొర్రె పిల్లవలే ఆయన బలి అయ్యాడు. అందుకే ఒకసారి ఇర్మియా 6:16 చూడండి. ఇర్మియా 6:16, మార్గములో నిలిచి చూడుడే, మేలు కలుగు మార్గమేదో అప్పుడు మీకు నెమ్మది కలుగును. వాడికి వివేకము లేదు, మార్గాన్ని గ్రహించే శక్తి లేదు, జ్ఞానము లేదు. చాలామంది తెలివి ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు, అంటే సబ్జెక్ట్ ఉండదు. చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు కానీ వాక్యంలో ఏముందో తెలియదు చాలామందికి. పాస్టర్ గారు వాడు అలా ఎందుకన్నాడండి? కొంతమందికి దిక్కుమాలిన రోషం వస్తూ ఉంటుంది. ఏ రోషం అంటది? దిక్కుమాలిన రోషం. ఏంటో, నా యేసు ప్రభుని అంటాడు, ఒరే నీ సంగతి నీకెందుకు? అసలు నీకు ముందు భక్తి లేదు, నీ చీకటి పోలేదు, ఆడి గురించి ఆలోచిస్తున్నావా? యేసు ప్రభుకి లేని బాధ నీకెందుకు? నీవే అందుకు కారకుడు వాడు కాదు సహోదరుడా. ఎవడో క్రీస్తు నెరగని వాడు బూతులు తిడతాడు, ట్రోలింగ్ చేస్తాడు, ఎన్నో చేస్తాడు. అసలు క్రైస్తవుడైన నీకేమైంది? ఆడిని కొడతానికి వెళ్తున్నావు కానీ నిన్ను నువ్వు ఎప్పుడైనా కొట్టుకున్నావా? అయ్యో అయ్యో, నేను చేసిన అవమానం వల్లే కదా, నా బ్రతుకు సరిగా లేకపోవటం వల్లే కదా వాడు ఆ మాట అనగలిగాడని ఎప్పుడైనా ఆలోచించావా? నీకు ఆపాదించుకోవట్లే. నా యేసు ప్రభుని, నా బైబిల్లో తిడుతున్నా, మా మనోభావాలు దెబ్బతిన్నా. ఎవడికి నీ మనోభావము? నీ మనోభావాలు దెబ్బతింటే నీ మనోభావాలు బాగుపడింది ఏది? చెప్తూ ఉంటారు అన్నిటికీ, ప్రతి వ్యాధికి మందు ఉంది కదా, మనోవ్యాధికి ఏం లేదంట, మందు లేదంట. నీ మనోభావాలు దెబ్బతిన్నాయని ఇప్పుడు ఫీల్ అవుతున్నావా? ఆ అవకాశం ఎందుకు వచ్చింది? ఒక భక్తుడు దానియేలు గారు అంటూ ఉండేవాడంట, నేను ఒక్కరోజైనా క్రైస్తవుడిగా జీవించాలి ప్రభువా, క్రీస్తులాగా బ్రతకాలనుకునేవాడంట ఆయన, భక్తుడైన దానియేలు గారు. అనుకున్నావా? ఎప్పుడైనా నేను ఎలా బ్రతుకుతున్నాను ఆలోచించుకున్నావా? ఒక్కసారైనా వివేకం కలిగి ఆలోచించావా? అసలు నా బ్రతుకేంటి? నేను కరెక్ట్గానే వెళ్తున్నానా కదా? ఏమండి, బైక్ వేసుకొని ఎటు వెళ్తున్నారంటే, ఆగవయ్యా ఎటో ఒకటి పోతానంటే కుదురుద్దా? ఆడెవడో బస్సు ఎక్కాడంట, కండక్టర్గా టికెట్ అడిగాడు, ఎక్కడికి వెళ్ళాలంటే ఈ బస్సు ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళమేనండి. షాక్ అయ్యాడంట. అదా మనకంటూ గమ్యం లేదా? నీ గమ్యం ఏంటి ఎప్పుడైనా ఆలోచించావా? కాబట్టి వివేకం లేకపోతే ఇదే స్థితి.
అవివేకిగా ఉంటున్నావు. వాడు అవివేకిగా ఉన్నాడు. వాడి పరిస్థితి ఏంటి? ఇదే జీవితం అనుకున్నాడు వాడు. ఒక ధనవంతుడు ఆలోచించాడు. ఏం ఆలోచించాడంటే, నా ప్రాణమా తినుము, త్రాగు, సుఖించు, అనేక సంవత్సరాలకి నేను నీకు సంపాదించి పెట్టా. ఏం పెట్టాడంటాడు? కొట్లు విప్పాను, కొత్త కొట్లు కట్టించాను అనుకున్నాడు. ఆడికి తెలియదు టైం లేదని. ఒరే మూర్ఖుడా, ఒరే వెర్రివాడా, ఈ రాత్రే నీ టైం అయిపోయింది, ఇదే ఆఖరి రోజు, నీకు అది తెలియట్లా. వాడు అనుకున్నాడు ఇదే నా జీవితం అనుకున్నాడు. వివేకము లేదు. వాడు కూడా ఇక నేను ఎప్పటికిక్కడే ఉంటానేమో, బాగానే గడిచిపోతుంది కదా, కాలం బాగానే గడిచిపోతుంది కదా అనుకున్నాడు. కొంతమంది పరిస్థితులు ఏంటో తెలుసా? కొన్ని జైల్లో ఉండటానికి కూడా ఇష్టపడతారంట. కారణం ఏంటనుకున్నారు? జైల్లో ఏం జరుగుతుంది ఈ రోజుల్లో? ఒకప్పుడు జైలు అంటే చెప్పకూడంటే అది చాలా అవమానకరంగా ఉండే. కొంతమందికి బెయిల్ దొరికినా జైల్లో నుంచి బయటకు వెళ్ళే స్థితిలో లేరు. ఎందుకంటే తిండి బాగా దొరుకుతుంది. ఎందుకంటే బాధ్యతల మీద దృష్టి లేదు. బాధ్యతలు వద్దు వాడికి. ఎందుకంటే మళ్ళీ బయటికి వెళ్తే బాధ్యతలు పెరుగుతాయి. ఎంత అజ్ఞానం అండి, ఎంత అవివేకం అండి అది. అవసరమైతే ఇలా తప్పు చేసిన వాడుగానే ఉండిపోవాలనుకోండి. ఒకప్పుడు అలా లేదు. ఒకప్పుడు జైలు అంటే భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు జైలుకు ఉన్నటువంటి జైలు కన్నా, ఇప్పుడు హాస్టల్స్ కన్నా కూడా జైల్సే బాగున్నాయి. వీడి పరిస్థితి కూడా అదే. వీడికి 3 పూట్ల తిండి దొరుకుతుంది. వీడికి ఏం ఆలోచన వచ్చింది? చాలు, ఇది ఇక్కడ చాలు, ఎక్కడే చచ్చిపోతాను అనుకున్నాడు. కానీ ప్రభు అనుకున్నా, ఒరే బాబు, ప్రభు ఎందుకు వాడిని కలిశాడో తెలుసా? వాడి మనస్సును ఎవరు ఎరిగిన వారు? వాడి హృదయాన్ని ఎరిగిన వాడు ప్రభు. అందరూ బాధ్యత కలిగి ఆలోచిస్తాడు. వీడి బాధ్యత రాహిత్యం, బాధ్యత లేనివాడుగా, ఆలోచన లేనివాడుగా, వివేకము లేనివాడిగా ఉన్నాడు వాడు. కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే స్వస్థత పొందుతావా? పొందాలనుకుంటున్నావా? ప్రభు ఎలాగైనా అక్కడి నుంచి బయటకు పంపించడం ప్రభు కూడా టార్గెట్గా పెట్టుకున్నాడు. కానీ అలాంటి ఆధిక్యత నీకు కూడా వస్తుంది. నిన్ను ప్రభు ప్రేమించి ఇక్కడ కూర్చోబెట్టాడంటే ఎంతోమందికి లేదు. ఎంతోమంది ఈరోజు చూడండి, యాక్సిడెంట్లు జరిగి యవన బిడ్డలు కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి. ఈరోజు ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడు, నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఎంతమంది పందాలు గోలలో లక్షల కోట్లు పోగొట్టుకుని ఉన్నారు. చాలామంది ఉన్నారు. నిరాశ చెప్పక తప్పట్లేదు. ఇందాక నాకు ఎప్పుడూ జరగని సంఘటన, అసలు ఎప్పుడు కూడా అంత ఇదిగా మోసపోలేదు నేను. కానీ నన్ను సాతానుడు ఒక భయంకరమైనటువంటి కన్ఫ్యూజన్లో నెట్టాడు నన్ను. కానీ ప్రభు ఒకటే ప్రార్థన చేశాను. ఒక ఆయన చాలా సహాయం చేశాడండి. సహాయం చేసినట్టుగానే కనపడ్డాడు. ఎక్కడంటే రాజమండ్రిలో 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తాయి సూపర్ లగ్జరీ సర్వీసెస్. వాడేమన్నాడంటే, అయ్యా నీకెందుకు, నేను కూడా అదే బస్సు ఎక్కుతాను, నేను అక్కడ దించుతా, అక్కడ పోలీస్ దగ్గర లేకపోతే పెట్రోల్ బంక్ దగ్గర నేను దించుతానయ్యా అన్నాడు. చెప్పలేదు జూబిలీ కుమార్ గారికి. అసలు ఇప్పుడు కూడా చెప్పకూడదు అనుకున్నాను. చెప్తున్నాను, ప్రియమైనటువంటి వారలారా, ఎంత పరిస్థితిలో ఉంటున్నావు, ఎంత నష్టాలు జరుగుతున్నాయో, ఎంత జ్ఞానము లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో. ఒక్కొక్కసారి జ్ఞానము కలిగిన వాళ్ళం కూడా మోసపోతాం. ఏమండి, పడిపోయినోడికి చెయ్యిచ్చామనుకోండి, వాడు సంతోషపడతాడా, వదిలించుకుంటాడా? ఏమండి కదా, సంతోషపడతాడు. చెయ్యితే లేపుతాడనే ఆలోచనలోనే ఉంటాం. నా టెన్షన్ ఏంటో తెలుసా? మీరేమనుకున్నారో తెలియదు, కానీ నేను ఆలస్యం అవ్వకూడదు. అయ్యగారు ఇంత డిసిప్లిన్గా ఉన్నప్పుడు నాకు కూడా డిసిప్లిన్ ఇష్టం. నా బైబిల్ కాలేజీలో కడియంలో నేను బీడీ చేసినప్పుడు ఆయన మొత్తుకుంటూ ఉండేవాడు, టయానికి రండి అయ్యా పాస్టర్లు అంటే. నేను 8 గంటలకే 7:30కే ఉండేవాడిని. అప్పుడు ఆయన కూడా లేచేవాడు కాదు ఇంతకని.
లెగిసేవాడు అనుకోండి, అయ్యా నేను వచ్చేసారంటే బస్ స్టాండ్కి ఈయన కొరకు ఎవరిని పంపాలిరా బాబు అనుకుంటే, ఆయన కూడా పెద్ద, మీకు ఎప్పుడైనా విన్నారో లేదో, పాపం చనిపోయాడు ఈ మధ్య, పెద్ద ఆయన, మంచి స్పీకర్ ఆయన, సాల్మన్ గారని, ఆయన కూడా అందుడేనండి. అయితే ఏం చేయాలో తెలియక వాళ్ళ భార్యని పంపించేవాడు, ఎవరు లేకపోతే, అమ్మాయి వెళ్ళి తీసుకురా అని. షాక్ అన్నమాట. వెళ్ళిన ప్రతిసారి ఆల్మోస్ట్ నేనే మొదటగా వెళ్ళాను. ఆమెన్. డిసిప్లిన్ అంటే అలా ఉండాలి. నేను ఈ కంగారులో నేనున్నాను, బస్సు లేట్ అయిపోతుందేమో, వాడు వచ్చి ఆపాడు కదా అనుకున్నాను. ఆయన అన్నాడు, బ్రదర్ టికెట్ తీసుకురా, టికెట్ ఎదురున్నాడు, తీసుకుని మంచిగా కూర్చోబెట్టు కదా, టికెట్ తెమ్మంటారా అంటే, నేనేం చేశాను, చిల్లర ఉంచుకున్నామని ఉంచాలి కదా సార్, ఇంకా చిల్లర తీద్దామని 500 నోటు ఇచ్చాను చేతి. అంతే. నాకు తెలివితేటలుగా, ఇందాక అయ్యగారు చెప్పిన బిస్కెట్ తిన్నానని, అసలు నేను ఎక్కడ తిన్నానండి అయ్యగారు. నేను వచ్చానంటే మధ్యలో వాటర్తో కూడా తీసుకోను, వచ్చిన తర్వాత ఏదైనా సరే. ఆయన తెచ్చి ఇచ్చాడు, సరే బాగానే ఉందంటే, బ్రదర్ ఎక్స్ట్రా కొంచెం క్యాష్ కావాలంటే, సరే నీకు లిక్విడ్ కావాలంటే ఇస్తాను బ్రదర్, ఫోన్పే చేయను. లిక్విడ్ కాదు, ఫోన్పే కాదు, అసలు ఆయన బస్సే ఎక్కకుండా పోయాడు. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? జ్ఞానము లేనివాడంట ప్రతిదానిని నమ్మునని ఉదయం దేవుడు నాతో మాట్లాడినా నేను నమ్మాను. నా టెన్షన్ ఏంటో తెలుసా? 500 పోయినందుకు బాధ కాదు, దేవుడు ఇస్తాడు, దాని గురించి కాదు. అది మోసంగా పోయిన, అంటే అది ఎవరికి అవసరమో వాళ్ళకి దక్కితే అది బాగుంటుంది. ఎన్నో మేము చేసే పరిచర్య అది ఎంతోమందికి మేలుకరంగా ఉండం. కానీ ప్రియమైనటువంటి వారులారా, ఒకటి నిజం, ఎవరిని నమ్మగలం? ఈ లోకంలో నమ్మగలమా? కొందరు మంచి వాళ్ళు, జూబిలీ కుమార్ అయ్యగారు లాంటి మంచోడు తగిలాడు అనుకోండి, నేను నమ్మకపోతే ఆయన ఏమనుకుంటారు? అయ్యి బాబు కళ్ళు లేవని ఏదో హెల్ప్ చేస్తే ఏమండి, నన్ను కూడా అనుమానించాడు అనుకుంటారా లేదా? ఇలాంటి వాళ్ళని చూస్తే నమ్మాలి, కానీ నమ్మితే అలాంటి వాళ్ళు కూడా ఉంటున్నారుగా. చూసారండి ప్రియమైన వారులారా, ఏం కావాలి? వివేకము. ఏం కావాలి? అది వివేకము. అందుకే వివేకము కలిగి దేవుని వెదకవారు కలుగుతారేమో అంటే, ప్రతి ఒక్కడు తప్పిపోతున్నాడు. వీడు కూడా దారి తప్పిపోయాడు, తప్పిపోయిన స్థితిలో అలాగే మిగిలిపోయాడు. ఎన్ని బస్సులు వెళ్ళిపోతున్నా ఆ బస్సు అక్కడే ఉందంటే అది ప్రాబ్లం అని అర్థమైందండి. ఇందాక బస్సు ఒకటి ఫెయిల్ అయిపోయింది, నేను ఎక్కవలసిన బస్సు, అది నేను ఎక్కకపోవటం మేలైంది, ఎందుకంటే అది ఆల్రెడీ ఫెయిల్ అయిపోయి ఎక్కడో మధ్యలో ఉంది. అది కాదు, ఆ బస్సు పక్కకు పెట్టేసినంటే కారణం ఏంటది? దాంట్లో ఏదో తేడా ఉందని అర్థం. వీడి పరిస్థితి కూడా, వీడు అక్కడే ఉండిపోయాడంటే వీడికి రోగం ఏంటో తెలుసా? అసలు ముందు వీడి మనసే ప్రాబ్లం. వీడిలో వివేకం లేదు. మొట్టమొదటి ఏంటి? అలవాటు పడిపోయాడు. రెండోది అశ్రద్ధ. ఏంటి గుర్తుపెట్టుకోండి పాయింట్లు. రెండోది ఏది? అశ్రద్ధ, శ్రద్ధ లేని వాడిగా ఉన్నాడు. మూడోది అవివేకము. నాలుగోది ఆశ లేదు వాడిలో. ఏమి లేదు? ఆశ లేదు. అసలు బతకాలని ఆశ ఉంటే కదా, స్వస్థపరచబడాలని ఆశ ఉంటే ప్రభు అంటాడు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. తృప్తిపరిచే దేవుడు. జాగ్రత్త. దేన్ని నమ్ముతున్నావు? ఏది నమ్ముతున్నావు? ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఈ అనుభవం నాకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈరోజు ఎప్పుడు జరగలేదు నాకు ఇది. ఎందుకో తెలుసా? ఈరోజు మీకు ఇది చెప్పడం కొరకే. ఇది ఒక పాఠం. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఎందుకు ఇలా జరిగింది, దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి? నా మంచి ప్రార్థనా పర్రాలు ఒక అక్క ఉంటారనమాట నాకు. అక్క అయిన తమ్ముడు, దీని ద్వారా కూడా ఇంకా ఏమైనా పాఠం నేర్పిస్తున్నాడు దేవుడు నీకు అని. సరే, ఎనీహో చెప్తున్నాను ప్రియమైన వారులారా, ఏంటి ఆశ? నాలుగోది ఏంటి తెలుసా? ఆశ ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ ఉందా నీకు? ఈరోజు ప్రభు కొరకు బ్రతకాలని ఆశ ఉందా? కొంతమందికి అత్యాశ పెరిగిపోతూ ఉంటుంది. ఏం పెరిగిపోతుందంటే, సాధు సుందర్ సింగ్ గారు దేవుని పరిచర్య చేస్తున్న కాలంలో ఆయన ఉన్నప్పుడు, దానియేల్ గారు అన్నాను కదా, దానియేల్ గారు, ద లేమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్
అధినేత, ఆయన స్థాపకుడు. ఆయన ఈ సాధు సుందర్ సింగ్ గారి పరిచయం చూసి ఎంతగానో ఇన్స్పైర్ అయ్యారు. అయితే అయితే ప్రియమైన వారలారా, ఇన్స్పైర్ అయినటువంటి ఆయన అంటే, అయ్యా నీతోనే నేను సేవకు వస్తా, క్రీస్తు కొరకు చచ్చిపోతా అన్నాడంట. ఏమన్నాడంట? క్రీస్తు కొరకు. అప్పుడు నువ్వు వెళ్ళు, అనేక మంది యవనస్తులను బలపరచు. క్రీస్తు కొరకు చావటం కంటే క్రీస్తు కొరకు బ్రతకటమే చాలా కష్టం. ఆ పని నువ్వు చెయ్యి. ఈరోజు చాలామంది క్రీస్తు కొరకు ఏదో చేస్తున్నావు, ఏదో ఇస్తున్నావు, ఏదో పెడుతున్నావు అనుకుంటున్నావు, కానీ అసలు ఆయన కొరకు బ్రతకటం నేర్చుకోవాలి. అది ఆశ ఉందా? ఆయన సన్నిధానానికి ముందుగా వెళ్ళాలని ఆశ ఉందా? ఆయనతో గడపాలని ఆశ ఉందా? ప్రియులారా, ఆశ గల ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. 5వది, అవకాశాలు జార విడుచుకున్నాడు. ఏంటి? ఎన్ని 38 సంవత్సరాలు వచ్చాయి నీ జీవితంలో. నిజం చెప్తాం, ఎంతమందో నేను అడగట్లేదురే, ఎంతోమంది మీలో ఇంకా యవన పిల్లలు, నాకు తెలుసు చాలామంది ఇంకా బాప్తిస్ము లేనివారిగా ఉన్నారు కదా, రక్షణ లేనివారిగా ఉన్నారు. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, ఎన్ని సభలు జరిగాయి, ఎన్ని క్రిస్మస్లు జరిగాయి నీ జీవితంలో. కొంతమంది నేను డిగ్రీ అయిన తర్వాత తీసుకుంటానండి, నేను పెళ్ళయిన తర్వాత మా ఆయనతో కలిసి పెళ్లి బాప్తిస్మం తీసుకుంటానండి. ఏమండి, పొరపాటుని దేవుడు పెళ్ళైన తర్వాత నాకు ఆడపిల్లని మగపిల్లని 2 పిల్లల్ని ఇచ్చిన తర్వాత తీసుకుంటానండి. యాకోబు పత్రికలో ఉంటుంది. ఏంటో తెలుసా? రేపు ఒకానొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించినో మీకు. ఈ అవకాశాన్ని జార విడుచుకుంటున్నారేమో. వాడు అవకాశాలు జార విడుచుకుంటూ పోయాడు. ఎన్నో అవకాశాలు వచ్చాయి, కానీ వాడు బాగుపడలేక 38 సంవత్సరాలు అదే రీతిగా పడి ఉన్నాడు. వాడు అవకాశాలు జార విడుచుకున్నాడు. ఈరోజు ఎన్ని అవకాశాలు నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయాయి ప్రియులారా. ఈ మధ్యాహ్న సమయంలోనైనా ప్రభు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటావా? ఆలోచిస్తావా? అయ్యో, ఇంతకాలం నేను వాయిదా వేస్తున్నాను, నా రక్షణను వాయిదా వేస్తున్నాను, నా బాప్తిస్మాన్ని వాయిదా వేస్తున్నాను, నా మారు మనసును వాయిదా వేస్తున్నాను, ఏదో వస్తున్నాను వెళుతున్నానే కానీ నామకార్థమైన స్థితిలోనే ఉన్నాను. ప్రభు నాతో మాట్లాడాడని ఆలోచించుకుందామా? అవకాశాలు ఇదే ఏమో, నీ జీవితంలో ఇదే ఆఖరి అవకాశమేమో తెలీదు. ఇప్పుడైనా ప్రభు దగ్గరికి వస్తావా? ఇప్పుడైనా ప్రభువుని నీ రక్షకునిగా అంగీకరిస్తావా? ఎంతకాలం నుంచో వచ్చావు? ఒకవేళ ఈ మైక్ వినబడుతున్నా బయట నుంచి వింటున్న సహోదరుడే, సహోదరి, ఇది అలవాటు అయిపోయావా? ఈ మాటలకి వినే 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 చెవికి అలవాటు పడిపోయిందేమో. ఒకవేళ ఈ రాత్రి నిన్ను పిలిస్తే ఎత్తబడే గుంపుగా ఎత్తబడే స్థితిలో ఉంటావా, విడిచిపెట్టబడే స్థితిలో ఉంటావో జాగ్రత్త. 6వది ఏంటో తెలుసా? అబద్ధం ఆడుతున్నాడు. ఏమాడుతున్నాడు? అయ్యా నన్ను ఎవడో దించేవాడు లేదు, ప్రభు దగ్గరే అబద్ధము చెప్తున్నాడు. ఎంతకాలం నువ్వు నీ అబద్ధాలు చెప్పుకుంటూ కాలం గడుపుకుంటూ పోతున్నావో, ఎంతకాలం నీ దేవుని సేవకుడి దగ్గర అబద్ధం ఆడుతున్నావో, ఎంతకాలం కవర్ చేసుకుంటూ బతుకుతున్నావో. ప్రభు దగ్గర నీ హృదయం ప్రభుకు తెలీదా? అబద్ధం ఆడితే ప్రభు అంగీకరిస్తాడా? లే, నువ్వు సరే అవును కదా, లే, నీ పరుపెత్తుకుని నడు. ఇప్పుడు వరకు అది నిన్ను మోసింది, ఇక నుంచి నీవు దానినే మొయ్యి, ఎత్తుకో, పరుపెత్తుకో. కానీ ఎంత లాస్ అయిపోయాడు ఊహించండి చెల్లి, ఊహించు ఎంత లాస్ అయిపోయాడు వాడు. తన జీవితంలో ఎన్ని నష్టపోయాడు, ఎంత నష్టాన్ని చవి చూచాడు. అఫ్కోర్స్ ప్రభు వారిని స్వస్థపరిచాడు. కానీ కొంచెం ముందుకు చదువుదాం, 9వ వచనం. 14వ వచనం చదవండి. అక్కడ నిన్ను ఎవరు స్వస్థపరిచారంటే వాడు యేసు అని మొదట గుర్తుపట్టలేడు. అటు తరువాత యేసు చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇక నువ్వు పాపము చేయకు. ఏ రోగం అండి వాడిలో ఉన్నదే? పాప రోగం. ఇంకా ఏ పాపంతో ఉన్నావో, ఎంత కీడుకు ముందుందో పాపాన్ని బట్టి ఈ కీడు తెచ్చుకోకూడదనే ఈ సభలో. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మన గోదావరి క్రైస్తవం ఎంత నామకార్థ క్రైస్తవంగా మారిపోయిందో తెలుసా?
మన గోదావరి జిల్లాల్లో ఎన్ని సంఘాలు అందరూ క్రైస్తవులేనండి, కానీ నామకార్థ క్రైస్తవులు. ప్రేమలండి, అక్రమాలండి. ఇదా ప్రియమైన సహోదరి సహోదరుడా? ఇదేనా? ఏమి నేర్చుకోవాలి? ఒక్కరు బైబిల్ చదవరు. సంఘాలు ఎంతమంది సంఘాలు ఉన్నారండి అంటయ్యా? 100 మంది ఉన్నామండి అయ్యా, మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. నీ మొక్క నువ్వు చేసుకోవా ప్రార్థన? వాక్యం చదువుతున్నావా? చాలామంది నిజంగా మంచి దైవజనుడు మీకున్నాడు, జూబ్లీ కుమార్ గారు అంటాడు. మంచి దైవజనుడు అండి, ఎందుకంటే పాపాన్ని ఖండించే వ్యక్తి. యవన కాలంలో ఉన్నాడు. ఎంతమంది తెలుసా? కువైట్లు, గల్ఫ్లో, దుబాయ్లు వెళ్ళిపోతూ ఉంటే ఇస్తూ ఉంటా. అయ్యి బాబోయ్, వాళ్ళ కొరకు భలే ప్రార్థన చేస్తారండి సేవకులు. మేము ఎందుకో తెలుసా? ఆదాయం వస్తుంది కానీ ఆత్మరక్షణ కలగదు. కారణం ఏంటో తెలుసా? బైబిల్ చదవరు, వాక్యము చదవరు, ప్రార్థన చెయ్యరు. దేవునికి కానుక కావాలా? నువ్వు కావాలా? ఇది జాగ్రత్త. మంచి దైవజనుని మీరు కలిగి ఉన్నారు, మంచి దైవజనుని మీరు కలిగి ఉన్నారు. మోకరించండి.